అన్న తయారు. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా బ్లాగ్ ఇగో చూడండి, 3 మనుషులు ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది. వాడు అన్న వచ్చాడు, అక్కేమో ముందు నుంచి ఇక్కడ ఉంది. ఇవాళ కొంచెం వేడిగా ఉంది కదా తమ్ము, చాలా వేడిగా ఉంది. నిన్న వాన పడ్డది, నిన్న చల్లగా ఉంది, ఇవాళేమో వేడిగా ఉంది. పద కూలర్ దగ్గర పద వచ్చి పద. దీని రొట్టెలు అయిపోయా లేదా? ఇవాళ నాన్న కాఫీ అడగలేదా? తెచ్చావా? ఓ, నువ్వు నీకు ఇవ్వలేదేంటి? ఇది నాకేదైతే నాన్న పేరు చెప్పకు. వీడు తాగాడని చెప్పు. వీడే తాగాడు, నాన్న తాగి ఉండరు. అబద్ధాలు రాయడు. ఏమిటి ఇది అక్కడే నించుంది? అదిగో చూసా, నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు నిజం బయటకు వచ్చింది, అసలైన నిజం. దొంగ. నాన్న ఫోన్లో మాట్లాడుతున్నారేంటి? ఇక్కడ పట్టి ఉంది, మెత్తగా ఉంది చూడు. కుంకుడుకాయ ఇది లోపల పెట్టు, వచ్చింది ఇది లోపల పెట్టు, లేదా నీళ్ళకి ఇదైపోతాయి. ఇగో ఇందుకు ఇది ఎక్కువ అయిందా? ఏమో తప్పాలనుకున్నారు, అయిపోయారు. రద్దానంత హైటెక్ ఉంది, రాదంతా హైటెక్ రావు, ఇలా అయిపోయాడు. తగ్గిపోతాడే అనుకున్నాడు. దిగాడు ఒక కాలం సాయంకాలం భక్తది. కానీ నాకు ఏమొచ్చిందో తెలియదు మనసులో. నన్ను వెళ్ళి అనుకున్నాను పండాను. మొబైల్ ఎంత నడిపిస్తారంటే దాంట్లో ఛార్జింగ్ అనేది లేకుండా చేసావు. ఎంత ఉన్నది? 7%, 8% ఉంది. అనుకున్నాడు ఒప్పుకున్నాడు. తినకుండా ఎంత కూడా ముందు చేసి పెడతాను. సరే చెప్తుంది. ఇవ్వకుండా 3 నెలలు మనిషి కేవలం ఇది 90 రైట్ అయిపోయాడు. రైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను జాయిన్ అయ్యాడు. వసీలాలను చూస్తే ఇంకా వచ్చాడు. ఎందుకులా 500 రోజు ఆగి చేసి అక్కడ ఊడి కూడా మకానా వాడని మకానీ పెట్టి పట్టుకుని వెళ్ళాడు. ఇంకా చేయలేదు తెలుసుగా. అది చర్చ వరకు ఇప్పుడు కూడా ఫైనాన్స్ చేస్తాయి. వాడు నాకు ఉంటాడు కానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి దీన్నే ఇంకేదండి దాంట్లో ఎంత % ఉంది అనుకున్నావు? బ్యాటరీ ఛార్జింగ్ 6%, 7% ఉంది. రొట్టె కావాలా? ఇంకా ఎన్ని రొట్టెలు ఇచ్చింది? అవసరం ఇచ్చిందా? రొట్టె కూర కావాలా? అక్కర్లేదు. దుందలాగా వస్తున్నది రా తమ్ముడు. దీంట్లో ఇది ఎలా సెట్ చేయడం? వస్తున్నది చూడు. The next morning. దాన్ని వదిలి అది మధ్య దూరిపోతున్నది, లోపల దూరిపోయి. నేను సాయం చేస్తున్నానని సాయం చేస్తున్నది. ఉడతా భక్తి చేయిస్తున్నా. శ్రీలంకలో సేతు కట్టినప్పుడు ఉడత తడిఒళ్ళు చేసుకుని ఇసుక కొంచెం వేసినట్టు అలాగే తడి తోక అది విరిపిడానికి ప్రయత్నిస్తుంది. అది దాని ఉడతా భక్తి. అది మధ్య నేను దూరిపి నేను అసలు వాసన చూపిస్తుంటాను అని చెప్పి. ఇది ఎక్కడ పెడతావు? ఎక్కడైనా
ఇక్కడే ఉన్నాయి. ఇది ఇక్కడే ఉంది. లేకపోతే దాంట్లో ఏం పెడతానో నేను చూస్తాను, కానీ ప్రస్తుతం అదేమో ఇక్కడే ఉంది. అర్థమైందా? అది ఇక్కడే ఉండేస్తే మంచిది కదా. అదే ఇంకివ్వకు. దాని అలా రొట్టెలు ఇచ్చిస్తుంటే మరి అన్నం ఏమి తింటుంది అది? పొద్దున్న తింటుందా? అయితే నువ్వేమిటి తింటావు? అయితే నువ్వు చేసుకుందా ఎంతో, 2 రొట్టెలు ఎంతో, దానికి మళ్ళీ దానికి ఇచ్చేయడం ఏంటి? ఉన్ని ఇంకివ్వకు. బిస్కెట్లు తిన్నది, రొట్టెలు తిన్నది, అన్నీ తిన్నది. ఇవాళ నుంచి అక్కకు ఒక పని తప్పుతుంది. కింద ఉచ్చదొడ్డి చేయడం అట్టావా నేను అంటే కుక్కని బయటకు తిప్పడం, ఉచ్చదొడ్డి గారిని బయటకు పట్టుకుని వెళ్ళడం కదా, ఆ పని తప్పుతుంది. బోధపడిందా? ఇగో అది కిందలో నీళ్ళలో పడుకుని పోతుంది. అదే దాంతో నీళ్ళలో పడుకుని పోతుంది. అక్కడ వాళ్ళు నీళ్లు పోయిస్తారు. నీళ్లు పోయడం వల్ల దాని కాళ్ళు ఇదైపోతున్నాయి. బాత్రూంలో వెళ్ళిపోతుంది నీళ్ళల్లోని. బోధపడిందా? దానికి దాహం వేస్తే నీళ్లు ఇవ్వరు వాళ్ళు. దాని తర్వాత వేడిగా ఉంటే ఫ్యాన్ వేరు, కూలర్ వేరు. ఫ్యాన్ వేరు, దానికి వేడిగా ఉంటుంది. దాని తర్వాత 1వ నంబరు 2వ నంబరు చేయడానికి బయట తలుపు తీయరు. అరుస్తుంది అది, కానీ తలుపు తీయరు. అన్ని రకాల సమస్యలు పాపం దానికి. పాలు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అరుస్తే తెలిసిపోతుంది. నేను తింటున్నాను రొట్టెలు అన్నం. ఏంటి దానికి హాయిగా ఉంది ఇప్పుడు. దానికి ఇంకేం ఇవ్వకమ్మా, నువ్వు తిని ఇంకివ్వకు. నేను అన్నం తింటున్నాను. అన్నం టమాటా పచ్చడి. వాళ్ళ తమ్ముడికి వాళ్ళ నాన్నకి మా సమీక్ష ఇచ్చేసింది. నేనేమో తినిస్తున్నాను. సమీక్ష తిల్లో 3 రొట్టెలు తిన్నది. 3 రొట్టెలు సరిగ్గా 4 చేసుకున్నాను. 4 నుంచి 1 తిన్నది. బయట ఉరువులు మెరుపులు మెరుస్తున్నాయి. ఎక్కడి నుంచో ఎక్కడో వాన పడుతుంది, మళ్ళీ పడుతుందో అరగంట తర్వాత. మన పని అయినంతసేపు ఆగింది. కానీ మధ్యాహ్నం ఏమి వాన పడ్డాదు. మధ్యాహ్నం లోపల పని అయిన వరకు వాన పడ్డది. ఇలా లోపల పని కథమైందో వాన అయిపోయింది. నిజమే. ఓకే, ఇంకా చేసుకోండి, పర్మిషన్ ఉందని. నిజమే. ఏదో మంచి పని వేరేగా నీళ్ళు పోయక్కర్లేదు. వానాకాలం కదా, అందుకని ఆ సమస్య.